లగ్జరీ కార్ల పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది BMW. చాలా మందికి ఇది డ్రీమ్ కార్. లుక్, స్టైల్, కంఫర్ట్ ఇలా అన్నింటిలో ఇది సూపర్బ్. కార్ల సెగ్మెంట్ లో BMW కి మంచి పేరుంది. ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన BMW ఇండియాలో మేజర్ మార్కెట్ ని సొంతం చేసుకుంది. చెన్నైలో అసెంబ్లింగ్ యూనిట్ పెట్టి కార్లు తయారు చేస్తోంది. BMW ప్లాంట్ విశేషాలపై మా రిపోర్టర్ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 50% స్థానికంగా తయారయ్యే విడిభాగాలతోనే తమ కార్లను ఉత్పత్తి చేయడానికి ముందుకొచ్చింది. దీనిలో భాగంగా BMW నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న V6 టీం చెన్నై చేరుకుంది. ప్రస్తుతం మనం చెన్నైలోని BMW ప్లాంట్ లో ఉన్నాం. BMW కార్ల తయారీకి ఏ స్పేర్ పార్ట్స్ వాడతారో, దాని అసెంబ్లింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW దాదాపుగా 50 మోడళ్లకు పైగా కార్లను తయారు చేస్తోంది. సిరీస్ 1, సిరీస్ 2, 3, 4, 5, 6, 7ల నుండి కూప్, సెడాన్, యాక్టివ్ హైబ్రిడ్, టూరింగ్, గ్రాండ్ టూరిస్మో, కన్వర్టబుల్, గ్రాండ్ కూప్ కన్వర్టబుల్, యాక్టివ్ టూరర్, గ్రాండ్ టూరర్, 3 డోర్, 5 డోర్ లాంటి మోడళ్లను అందిస్తోంది. వీటితో పాటు BMW X సిరీస్, M సిరీస్, I సిరీస్, Z4 రోడ్ స్టార్ లాంటి మోడళ్లు కూడా ప్రీమియం సెగ్మెంట్ లో ఉన్నాయి. ఇక BMW కార్ల తయారీలో స్థానికంగా తయారయ్యే విడిభాగాలు ఏవేవి వాడతారనే విషయానికి వస్తే డోర్ ప్యానల్స్, యాక్సెల్స్, ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్, దాంతో పాటు వైరింగ్ హార్నెస్, ఎగ్జాస్ట్ సిస్టమ్, హీటింగ్, వెంటిలేటింగ్ అండ్ కూలింగ్ మాడ్యూల్స్ తో పాటు సీట్లను కూడా ఇక్కడే ఇండియాలో తయారు చేసిన వాటినే ఈ BMW కార్ల తయారీలో ప్రస్తుతం వాడుతున్నారు. అలాగే ఈ చెన్నై ప్లాంట్ లో ఇప్పటి వరకు సిరీస్ 1, సిరీస్ 3, సిరీస్ 5 కి చెందిన కార్స్ లో ఈ 50% దాకా ఇక్కడే తయారు చేసిన వాటిని వాడుతున్నారు. ఇంటర్నేషనల్ క్వాలిటీస్ కి ధీటుగా 550 మంది నైపుణ్యం గల వర్కర్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ తో పాటు స్టేట్ ఆఫ్ ఆర్ట్ మెషినరీ అండ్ టెక్నాలజీతో ఇక్కడ BMW తమ కార్లను తయారు చేస్తోంది. ఈ విడిభాగాల తయారీలో హీరో మోటార్స్ అలాగే ఫోర్స్ మోటార్స్ తో టైఅప్ అయ్యి అక్కడి వాళ్ళు తయారు చేసిన కొన్ని మెషినరీని BMW తమ కార్ల తయారీలో వాడుతోంది. రెండు 2007లో ప్రారంభమైన చెన్నై ప్లాంట్ దాదాపు 47 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 2 అసెంబ్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. దీనిలో దాదాపు 550 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. దీనిలో BMW కి చెందిన సిరీస్ 1, సిరీస్ 3, సిరీస్ 5, సిరీస్ 7 ఇలా దాదాపుగా 8 రకాల మోడల్ కార్లు ఈ చెన్నై ప్లాంట్ లోనే తయారవుతున్నాయి. ఈ కార్లలో దాదాపుగా 2800 కాంపోనెంట్స్ ని వాడుతుంటే దానిలో 1400 కాంపోనెంట్స్ మన ఇండియాలో తయారు చేసిన కాంపోనెంట్స్ నే వాడుతున్నారు. దాదాపు 50% వరకు ఇక్కడ తయారు చేసిన కాంపోనెంట్స్ నే విడిభాగాలనే ఈ BMW కార్లలో వాడుతున్నారు. ఇక ఒక్కో విడిభాగాల విషయానికి వస్తే BMW కార్ల తయారీలో వాడే యాక్సెల్స్ ఇక్కడే తయారవుతాయి. ఫ్రంట్ అండ్ రేర్ యాక్సెల్ ను ఇక్కడే తయారు చేస్తోంది. అది హీరో కంపెనీ సహాయంతో ఈ ఫ్రంట్ అండ్ రేర్ యాక్సెల్ ని తయారు చేస్తున్నారు. అయితే దీంట్లో ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్,
డ్రైవ్ షాఫ్ట్, బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్ సిస్టమ్ను అనేవి ఈ యాంగ్జల్ అనేవి కలిగి ఉంటాయి. అయితే దీంతో ఏంటంటే మల్టీలింక్ సస్పెన్షన్ సిస్టమ్ ద్వారా ఒకవేళ రోడ్ బ్యాడ్ కండిషన్లో ఉన్నా కూడా స్మూత్గా వెళ్ళడానికి ఈ మల్టీలింక్ సస్పెన్షన్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇండివిజువల్ సస్పెన్షన్స్ ఏవైతే ఇందులో ఉన్నాయో అవేంటంటే వైబ్రేషన్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వైబ్రేషన్ షిఫ్ట్ అవ్వడం లాంటి వాటిని ఈ ఇండివిజువల్ సస్పెన్షన్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ ఫ్రంట్ యాక్సిల్ను అల్యూమినియం అండ్ మెగ్నీషియంతో తయారు చేశారు, అంటే లైట్ వెయిట్గా ఉండడానికి వీటిని వాడారు. అలాగే ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ ఏదైతే ఫ్రంట్ యాక్సిల్లో ఉందో అదేంటంటే డ్రైవర్ కంఫర్టబుల్ని ప్లెజెంట్గా డ్రైవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కార్లో కీ రోల్ ప్లే చేసే ఇంజన్ విషయానికి వస్తే డీజిల్ వేరియంట్లో 4 and 6 సిలిండర్ విత్ 4-valve ఇంజన్ ని ఈ కార్ BMW కార్ తయారీలో వాడుతున్నారు. అలాగే ఈ ఇంజన్ యొక్క స్పెసిఫికేషన్స్కి వస్తే డీజిల్ ఇంజన్లో దాదాపు 2 లేదా 3 లీటర్ల వరకు డీజిల్ ఇంజన్ కెపాసిటీ అనేది ఉంటుంది. దీని నుంచి మాక్సిమం అవుట్పుట్ అనేది 135 కిలోవాట్స్ నుంచి 235 కిలోవాట్స్ వరకు వస్తుంది. అంటే ఈ డిపెండింగ్ ఆన్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ ని బట్టి ఈ అవుట్పుట్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే ఈ ఇంజన్ ప్రొడ్యూస్ చేసే టర్క్ విషయానికి వస్తే 220 నుంచి 630 Nm వరకు ఈ ఇంజన్ యొక్క టర్క్ ఉంటుంది. ఇది కూడా ఇంజన్ యొక్క స్పెసిఫికేషన్స్ ని బట్టి మారుతూ వస్తుంది. అలాగే ఈ 4-valve డీజిల్ ఇంజన్ ని ఇక్కడ మ్యారేజ్ మౌంట్ అనే యూనిట్ లో కార్ ఏదైతే BMW కార్ పూర్తిగా బిల్డ్ అయి వస్తుందో అక్కడ ఆ మ్యారేజ్ మౌంట్ అనే యూనిట్ లో ఈ 4-valve డీజిల్ ఇంజన్ ని ఆ కార్ కి అమరుస్తారు. దాంతో కార్ అనేది మళ్ళీ నెక్స్ట్ ప్రాసెసింగ్ కి వెళ్తుంది. ఎప్పటికప్పుడు కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా మార్పులు చేస్తూ కొత్త మోడళ్ల కార్లను లాంచ్ చేస్తోంది BMW. ఈ ఏడాదే ఇప్పటి వరకు 15 మోడళ్ల కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. లేటెస్ట్ మోడళ్లను లాంచ్ చేయడంతో పాటు ఉన్న మోడళ్లను అప్గ్రేడ్ చేస్తూ ప్రీమియం కార్ల సెగ్మెంట్ అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఇక BMW రీసెంట్ గా సూపర్ ప్రీమియం సెగ్మెంట్ కారును లాంచ్ చేసింది. i8 పేరుతో లాంచ్ చేసిన ఈ కారు BMW లవర్స్ తో పాటు స్పోర్టీ కార్ లవర్స్ కు బాగా రీచ్ అయింది. ట్విన్ టర్బో 1.5 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ను దీనిలో అమర్చారు. ఈ కారు కేవలం 4.4 సెకండ్లలోనే 100 km/h స్పీడ్ ను చేరుకుంటుంది. దీని మాక్సిమం స్పీడ్ 250 km/h. ఇక సిజర్ డోర్స్, స్పోర్టీ లుక్ ఈ కారుకు హైలైట్స్. 6 కలర్స్ లో అందుబాటులో ఉన్న ఈ కార్ ఎక్స్ షోరూమ్ ధర 2,29,00,000 రూపాయలు. BMW కార్ ఇంటీరియర్ తో పాటు ఎక్స్టీరియర్ డిజైన్ కూడా లగ్జరీ లుక్ వచ్చేలా డిజైన్ చేస్తుంది. డ్రైవర్ ప్లెజర్ తో పాటు కంఫర్టబుల్ జర్నీకి BMW బెస్ట్ చాయిస్ గా చెప్పవచ్చు. లగ్జరీ కార్ల మార్కెట్ కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ధర కాస్త ఎక్కువే అయినా అప్పర్ మిడిల్ క్లాస్ కూడా లగ్జరీ కార్లకే మొగ్గు చూపుతున్నారు. మనతో పాటు BMW చెన్నై మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన అడిగి ఈ ప్లాంట్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. Tell us about this plant facilities. First of all, good afternoon. Nice to have you here. What you see here is the BMW plant Chennai, and what we are celebrating today together with Sachin Tendulkar is the inauguration of our increase in local content, what we have done in the course of 2014. So actually we have increased our local content from an average of 22% in value to over 50%, and this is only achieved by getting supplied now major components out of the Indian market. So in the course of 2014, a lot of suppliers are gathered around our plant, and since 2015 they're delivering these major components. So future plans, we are very flexible to do any future plan now. We are flexible in the plant. As you have seen, we have 8 models in production, 8 different BMW models on 2 lines. We could increase this even further, and with our suppliers being so close by, we have the flexibility to do anything. How is the premium and luxury cars market now, and what is the growth?
the road can go only upwards. And my task as the MD of the BMW plant Chennai is to keep the plant. You can expect a lot, like always. Only in 2015, we are launching 15 different models. 15. What more could you expect under these 15 models? Most of them high-performance cars, yeah? M cars, X5M, X6M, M4, and our cutting-edge car, i8. So I think that's a complete firework of cars that's coming. Yeah? As a child, I remember dreaming of BMW and owning one, but I never thought, I would be here. When I was contacted by BMW and they asked me, would you want to visit our plant and see how we assemble all the cars? It was a dream come true for me, a great opportunity as being a car enthusiast to actually understand what goes behind building a super world-class car. 26 లక్షల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయల విలువ గల కార్లను తయారు చేస్తున్న BMW త్వరలోనే మరిన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో మరిన్ని సూపర్ ప్రీమియం కార్లను తీసుకురానట్లు తెలిపింది. ఇవి ఇక్కడి చెన్నై ప్లాంట్ విశేషాలు. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో శృతి, వసక్స్ న్యూస్, చెన్నై.